సార్ వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఆంధ్రప్రదేశ్ జగన్ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? జగన్ పరిపాలన అనేసరికి ఓ నిర్దిష్టమైన కార్యక్రమాలు మానేసి తాత్కాలికమైన తాలూకా ప్రయోజనాల గురించి ఓటర్లను ఆకర్షించే పథకాల ద్వారా పనుల ద్వారా మాత్రమే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఒక నిర్దిష్టమైన కార్యక్రమం దీర్ఘకాలికమైన తాలూకా కార్యక్రమాలు అనేవి ఇప్పటికొచ్చి 4.5 సంవత్సరాలు జరగలేదు. అని దీనివల్ల ప్రభుత్వం తన ఖజానాని కోల్పోయిందే కాకుండా మరి ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న తాలూకా రోడ్లు కానీ ప్రతి వ్యవస్థ కూడా పేరుకే తప్ప ప్రతి వ్యవస్థ కూడా కుంటుపడిందని చెప్పక తప్పదు. దానికి కారణం ఏంటనుకుంటే వారి విజన్ లేక కాదు, ముఖ్యమంత్రి గారు విజన్ లేక కాదు, విజన్ ఉంది. ఆ విజన్ ఆచరించే తాలూకా మరి యంత్రాంగం అనేది పూర్తిగా విఫలమైపోయిందని నా భావన. అంతేకాకుండా ఏ ఒక్క సమాజం సరే పురోభివృద్ధి చెందాలంటే దాని ఆర్థిక స్థితిగతుల మీద, దాన్ని పాలించే తాలూకా ప్రతినిధుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు కూడా లోపించేని ఈనాడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోడ్డు ఎక్కుతున్నారు. రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? కుక్క ఎప్పుడు అరుస్తుంది, దానికి ఆహారం దొరకపోతే అరుస్తుంది. అదే ఇవాళ ప్రజలకు బాధలు ఏర్పడ్డాయి కాబట్టి అన్ని సామాజికలు ఒక రంగం కాదు, ప్రభుత్వంలో ఎన్ని రంగాలు ఉన్నాయో, ప్రజలు ఎన్ని రంగాలైనా ఉన్నారో అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా వారి సంఘాల ద్వారా కానీ వారి రాజకీయ తాలూకా పద్ధతుల ద్వారా అనేక పద్ధతులు ఇలా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి అయ్యా జగన్ నువ్వు దిగిపోవాలి, ఏం చేస్తే మాకు న్యాయం జరగలేదని ఇది ప్రజాగోళ తప్ప కానీ ప్రజాప్రతినిధుల గోళ మాత్రం కాదు. దీన్ని ముఖ్యమంత్రివర్యులు గమనించి మీ యొక్క ఇప్పటికైనా సరే మీ యొక్క యంత్రాంగాన్ని మీ యొక్క పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ప్రయోజనం ఏమిటంటే ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న ఆ దేశంలో ఉన్న ప్రజల తలకు ఆకాంక్షల మేరకే మన ప్రణాళికలు ఉండాలి తప్ప కానీ మన ఆకాంక్షల మేరకు ప్రయోజనం ఉన్నట్లయితే ఇలాంటి అడవులు జరుగుతాయని నా అభిప్రాయం. అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంది ఓన్లీ పథకాల ద్వారానే ప్రజలు వెళ్ళాలి, పథకాలు చాలు అనే యాంగిల్లో వెళ్తూ ఉంది. మీరు అన్నట్టుగా దీర్ఘకాలిక అభివృద్ధి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అభివృద్ధి పదాలు ఏవీ జరగడం లేదు. ఈ పథకాలు జనాలకు ఇచ్చాం కదా, ఇది మళ్ళీ మాకు ఓటేస్తారా అనే అభిప్రాయంతో ఉన్నారు కదా, అది సాధ్యమవుతుందంటారా? అసాధ్యమైన కార్యక్రమం ఇది. ఈ యొక్క పథకాల ద్వారా కానీ ఈ యొక్క బటన్ నొక్కే సిస్టమ్ ద్వారా కానీ దేశంలో ఉన్న పనులు సోమరపోతులుగా చేసి దొంగలుగా తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ పథకాలు వారి ఆర్థిక పురోభివృద్ధికి అభివృద్ధి పడలేదని గంటా పథకంగా ఈ దేశం ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అయితే మీ విషయానికి వస్తే ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లైన్లు ఉన్నాయో, సప్లైన్లు పేరుకే సప్లైన్లు పెట్టారు, కార్పొరేషన్ పెట్టారు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెట్టారు, కానీ వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఇవ్వడం లేదు. మీ వర్గానికి చెందినట్టుగైతే ఎన్నో పథకాలు తీసేసారు సార్. నవరత్నాల పేరుతోటి పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి మీ సొంత పథకాలు కట్ చేసిన పరిస్థితి కదా, ఏం చెప్తారు సార్ ఈ పథకాలు? అయ్యా మేము 100 పోలు కూడా ఈ దేశాన్ని స్వతంత్రం రాకపోవడం కానీ స్వతంత్ర వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ చెందిన మా సామాజిక వర్గాలు కూడా నిరంతరం నష్టపోతున్నాయి. అందులో క్రమంగానే ప్రభుత్వాలన్నింటినీ పక్కన పెట్టి మేమందరం కూడా 100-90% ఎస్సీ ఎస్టీలమి రాజన్న కుమారుడని జగనానికి ఓటేసి మా మంచి చెట్లు చూస్తారో ఈయన పాలనలో మేము బాగుపడతామని తలక ఓటేసి మా ఓటుతోటి వచ్చిన జగనన్నే మా పొట్టలు కొట్టాడు, మా ప్రాణాలు తీశాడు, మా యొక్క పథకాలన్నీ కూడా పక్కన పెట్టేసి మా నిధులను కూడా సద్వినియోగం చేయకుండా అదేవిధంగా మా సామాజిక వర్గాల్లో ఎందుకు పనికిరాని వ్యక్తుల్ని కార్పొరేషన్ చైర్మన్లుగా చేసి వాళ్ళ చైర్మన్ స్థాయిని కూడా కల్పించుకుంటా, నిధులు కేటాయించుకుంటా, లోన్లు ఇవ్వకుండా, ఉపాధి కల్పించుకుంటా ఏ విధంగా ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలు ఆర్థికపరమైన అభివృద్ధి చెందుతారు. ఏయో కొద్దో గొప్ప విద్యారంగంలోనో కొన్ని రంగంలోనో జరిగిన మాట వాస్తవం, కానీ ఇది సమూహంగా మాత్రం జరిగే తరగతి అంశం కాదు. అందుచేత ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి వన్ టైం ఇన్వెస్ట్మెంటు లాంగ్ టైం ఉపయోగపడేటట్టు చేయగలగాల. అందుచేత ఈ జాతులు బాగుపడాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకున్నట్లయితే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రతి మండలంలో కూడా మరి ఉపాధి కల్పించడానికి ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ వ్యక్తులకు ప్రత్యేకంగా ఏ యొక్క వేలాది కోట్ల నిధులు మీరు బడ్జెట్లో కేటాయిస్తారో దాన్ని మీరు డీసెంట్రలైజ్ చేసి మండల స్థాయిలో చదువుకున్న 10వ తరగతిని ప్రారంభించుకొని అప్ టు గ్రాడ్యుయేట్ టెక్నికల్ నాన్ టెక్నికల్ వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి తల కోర్సులు పెట్టి తర్ఫీదు ఇచ్చి ఉపాధిని కల్పించినట్టయితే మనకి ప్రయోజనం ఉంటుంది తప్ప కానీ
ఏదో ఒక బరినో ఒక గొర్రెనో లేకపోతే ఒక రిక్షానో ఒక కిల్లి కొట్టునో ఇచ్చిన వల్ల దానివల్ల స్వతంత్రం వచ్చిన కానీ అదే పని జరుగుతుంది. ఇప్పుడు అదే పని జరుగుతుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇటుపైననే రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల ఓటుతో వస్తుంది. కాబట్టి ప్రజల బాగోగుని ప్రజల ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అతి ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాల పట్టి అణచివేయబడిన అనదరకపోయిన షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వర్గాలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిష్ప్రయోజనం. ఆ ఫండ్స్ అన్నీ కూడా నీరుగా ఎక్కిపోయి మున్సిపాలిటీ కాలువల్లోకి కార్పొరేషన్ కాలువలోకి కొట్టుపోయే పరిస్థితుల్ని ఆ చెత్తను ఇచ్చే పరిస్థితులకి ఉపయోగిస్తారు తప్ప కానీ ఈ యొక్క వర్గాల తాలూకా ఆర్థిక పురోభివృద్ధికి జీవన విధానానికి ఉపయోగపడలేదని షెడ్యూల్ కులాలుగా మేము బాధపడడం తప్పడం లేదు.